రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ జనసేన గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. బాబు జగన్ సినిమా అయిపోయిందని త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చేశారంటూ ప్రశ్నించారు చంద్రబాబు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పారు, వంచారా అంటూ ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి 9 సార్లు పెంచారంటూ ధ్వజమెత్తారు. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. సినిమా అయిపోయింది. తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని. ఈ రోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు.